టమాటా రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి, దోసలోకి, చపాతీలోకి ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను పల్లి నూనె వాడుతున్నాను. పచ్చిమిర్చి కొంచెం వేగగానే కొత్తిమీర ఒక కట్ట వేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చితో సహా వేయించాలి. కొత్తిమీరని మంచిగా వేగాలి. ఇలా వేగాక తీసేయాలి. తీసేసి అదే ఆయిల్లో టమాటా వేసుకోవాలి. 4 నుండి 5 టమాటాలు వేసుకున్నాను నేను. ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి టమాటాలు తీసుకోవాలి. ఇవి కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చట్నీకి సరిపడా ఉప్పు నేను ఇక్కడనే వేసుకుంటున్నాను, టమాటాలు తొందరగా మగ్గిపోవడానికి. ఇలా టమాటాలు మొత్తం మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక వేయించినవన్నీ మిక్సీ జార్లో తీసుకొని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టుతో సహా వేసుకుంటున్నాను. వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా పట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసుకొని ఒక పల్స్ ఇవ్వాలి అంతే, ఎక్కువసేపు పట్టద్దు. ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. అక్కడక్కడ పంటికి తగిలేటట్టుగా ఉంటాయి ఆనియన్స్, రోట్లో నూరినట్టుగా ఉంటుంది చట్నీ. ఇలా బరకగా పట్టుకుంటే దీనికి ఎటువంటి పోపు అవసరం లేదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.